అంటే ఏంటి ప్రేరణ బూతు బూతు అని అట్లా మీరు పాడి చెప్పండి నాకు ఆ ప్రేరణ ఎందుకు వచ్చింది? బూతు అనే మా భాష చూడు, మా స్పీచ్ చూడు, మా మాట చూడు, బూతు అదే దీనికి దానికి లింక్ చేశారు కదా. లింక్ చేయడానికి కారణం చెప్పాను కదండి మీకు. మీరు సరిగ్గా దీన్ని మీరు ప్రసారం చేస్తారంటే చెప్పేస్తా. మీకు డౌట్ అక్కర్లేదులే కానీ అయితే చెప్తున్నానండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇదే మాటతో అంటున్నారు. 151 సీట్లు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట అంటున్నారు. మరి ఏమిటి ఈ జాతి భాషా సంస్కృతుల పరిస్థితి ఏమిటండి? ఇంతకన్నా నాలాంటి కవి ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇంతకన్నా రాజకీయ దౌర్భాగ్యం ఉందా ఈ చరిత్రలో? ఒక కవిత్వం చెప్పాలండి, మంచి కవిత్వం సమాజానికి అందించాలి. అలాంటిది ఒక కవి గత్యంతరం లేక ఒక రాజకీయ వేదికగా ఏర్పాటు చేసుకుని వీళ్లతో మనం నిలబడి ఢీకొట్టి వీళ్ళని మా మాటలు మార్చాలి, వీళ్ళ పద్ధతులు మార్చాలి, మన భాషా సంస్కృతిని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాడనంటే ఇది వాళ్ళ కర్మ, నాది కాదు. ఓకే, ఆ రూట్లో వచ్చారనమాట. అంతే. చెప్పండి, ఈ ముఖ్యమంత్రిని ఇదే మాటని, ఆ ముఖ్యమంత్రిని ఇదే మాటనంటే అన్నది కూడా ఇద్దరు మంత్రులే. అయితే ఏమిటి అసలు ఈ దేశంలో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి 5 లక్షల మంది యువకుల ఓటర్లకి మీరు ఏ స్ఫూర్తితో వాళ్ళు రేపు ఓట్లు వేయాలి చెప్పండి? 5 లక్షల మంది, 5 లక్షలు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. 5 లక్షల మంది ఓట్లు వేయటం అంటే తలకిందులు అయిపోతుంది కదా అటో ఇటో. ఆ 5 లక్షల మంది ఏ స్ఫూర్తితో ఓటు వేయాలి చెప్పండి? మీరు ఆ యువతరానికి ఏం చెప్తారు మీరు? అవును, ఇటువంటి బాధలు చాలా ఉన్నాయి రాధాకృష్ణ గారు, చాలా ఉన్నాయి. అందుకని వీటిని చెప్పకపోతే మనసులో ఒక అగ్నిపర్వతం ఉందండి. లేదు చెప్తాను. నేను 24 శతకాలు రాశా, 100 ప్యారడీలు రాశా. ఇప్పుడు ఇన్నిసార్లు అమెరికా వెళ్ళి, న్యూజిలాండ్ వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి అందరూ పిలుస్తున్నారు, ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. నేను ఇలా గౌరవాలు పొందుతూ నా అంతటి వాళ్ళు ఏడుకుని శాలువాలు ఇలా వేసుకుని అటు ఇటు తిప్పుకుని నా అంతటి వాడు గొప్పవాళ్ళు అనుకుని ఏదో రోజున రాత్రిపూట నిద్దట్లోనో బాత్రూంలోనో ఏదో రోగం వచ్చో ఏదో పుట్టుక్కున గుట్టుక్కుమన్నాం అనుకోండి, ఏమిటి నా జన్మకి ధన్యత్వం? దీంట్లో దిగి నేను దీని గురించి పోరాడతా, దీని గురించి మాట్లాడతా. ఇప్పుడు కొంత మారారనుకోండి, మార్పు వచ్చిందనుకోండి, జాతికి ప్రయోజనం, నా జన్మధన్యం. లేదనుకోండి, నా ప్రయత్నం నేను చేశాను, ఆత్మతృప్తి. అంతే. అందుకోసం అని చెప్పి ఒక కవిగా ఇంత రాసి ఇంత చేసి ఇవాళ నేను ఇంత కవి నేను ఎప్పుడు చెప్పుకోలేదు కానివ్వండి. ఇవాళ ఉన్నటువంటి కవుల్లో నేను గట్టిగా ఉన్న 2 రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ఉంటే 10 మందిలో నేను ఒకడిని, 1 కోటి మందిలో ఒకడిని నేను. అటువంటి స్థితి నాకు ఆ సరస్వతీదేవి అనుగ్రహిస్తే నేను తెలుగు భాష గొప్పదని ఇన్ని పాటలు రాసి, ఇన్ని పద్యాలు రాసి, ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి మంత్రులు బూతులు తిట్టుకుంటుంటే నేను ఇక్కడ కూర్చుని రేపు మళ్ళీ ఏదో సభలో వీళ్ళే నాకు శాలువా వేస్తారండి. ఎంత అసహ్యంగా ఉంటుందండి నా ఒంటి మీద. గొంగళీ పురుగుల దండేసినట్టు ఉంటుందండి వాళ్ళు ఎవరన్నా నాకు శాలువా వేస్తే. చెబుతున్నాను మీకు, ఇవాళ మీడియా ముఖంగా చెబుతున్నాను. నాకే కాదు, ఏ కవికైనా అలా ఉంటుందండి. గత్యంతరం లేక వేయించుకోవాలి. కనుక వాళ్ళ భాష మార్చుకోవాలి, వాళ్ళ భాష. అది కరెక్ట్. అంటే మీరు ఒక రకమైన రాజమౌళి కానీ ఆ సినిమా మీద కానీ కాదు, వాళ్ళ మీదే చెప్తా ఆ భాషని వాడుతున్న వాళ్ళ మీద ఒక రకమైన వైరాగ్యంతోనో లేకపోతే ఆగ్రహంతోటో ఈ బూత్ ప్యారడీ రాశారా? అదేంటండి, ఇప్పుడు నేను అసెంబ్లీ నీ గొప్పదనము కుప్ప కూలిపోయెనే, అసెంబ్లీ నీ తీరు చూచి తెలుగు తల్లి ఏడ్చెనే, అసెంబ్లీ నువ్వు బూతుల సునామీలో మునిగావే, ఈ నేతల భాషకి మూర్చేపోయావే, నాకొచ్చిన తెలుగే మర్చిపోయానే, ప్రతిసారి నోరు జారే ఈ బూతుల ఉరవడి జాతికి అలజడి. అసెంబ్లీ 2016లో రాశా, ఆహా ఇహి ఓ ప్రోగ్రాంలో పాడా. ఎందుకని ఆనాడు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడిని నా కొడక నేను ఇక్కడే పాతేస్తా అన్నాడు. అవును, తెలుసు కదా మీకు. తెలుసు. మరి ఏమిటి చెప్పండి? కనుక రకరకాలుగా ఆ తర్వాత చెప్తున్నాను కదా మీకు, 2014 నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో చాలా దయనీయమైనటువంటి దారుణమైనటువంటి భాషని మనం మాట్లాడాం.